ఒక మాట చెప్పనా, తల్లిదండ్రులను సంతోషపెట్టేవాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడంటే. అది ఎవరాజ్ఞ? మరి తల్లిదండ్రులు దూషిస్తున్నావే, తల్లిదండ్రులు ఎదురు చెప్తున్నావే, తల్లిదండ్రులు లోపట్టలేదే, నీ కోరిక నెరవేర్చుకోవడానికి వాళ్ళని టార్చర్ పెడుతున్నావే. పక్కన బండి కొనుక్కున్నాడు నీ ఫ్రెండు, వాడు ఒక స్తోమతంతో కొనుక్కున్నాడు. నువ్వు నీ దగ్గర తల్లిదండ్రులకు వచ్చాడు, నాకు ఆ దృష్టి లేదు, వాళ్ళ నాన్నగారు బండి కొనిచ్చారు, వాళ్ళ పలాన్ని కొనిచ్చారు, ఆ వస్తువుకు నాకు ఏ గతి లేదు, నువ్వు నాకు కొనిస్తావా లేదా, నువ్వు కొనిచ్చాలని చెప్పేసి దెబ్బలాడతాం. వాళ్ళ దగ్గర స్తోమత లేదు, ఆగరా కొంటానంటారు. కానీ మనం వినం. కొన్ని రోజుల తర్వాత అప్పో చేసి అడుగుతారా ముందే, ఎందుకయ్యా మనకి బండి అవసరం లేదు నాన్న, మనకి అది అక్కర్లేదు, ఒక వయసు వచ్చినాక ఉద్యోగం వచ్చినాక కొనుక్కుంది కానీ అంటే వాళ్ళు వినరు అనమాట. సాధించి వాళ్ళు అనుకున్నది కొనుక్కుంటారు, లాస్ట్ కొనిస్తారండి. ఆ తదుపరి ఒక వారం 2 వారాలు బాగానే ఉంటుంది. ఒక 4 రోజుల తర్వాత హై స్పీడ్ మీద వెళ్ళి యాక్సిడెంట్ కాళ్ళు తిరిగిపోతారు. అంటే దానికి కారణం ఎవరు?